పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ప్రపంచ పర్యాటక చిత్రపటంలో దుబాయ్ పేరు వినగానే కళ్ల ముందు కదిలే అద్భుత కట్టడం బుర్జ్ అల్ అరబ్. సముద్రం మధ్యలో ఒక తెరచాప ఆకారంలో మిరుమిట్లు గొలిపే ఈ హోటల్ విలాసానికి కేర్ ఆఫ్ అడ్రస్. అయితే 25 ఏళ్లకు పైగా ప్రపంచ ధనవంతులకు ఆతిథ్యం ఇచ్చిన ఈ ఐకానిక్ హోటల్ ఇప్పుడు అనూహ్యంగా మూతపడనుంది. అసలు ఈ భారీ నిర్ణయం వెనుక ఉన్న బలమైనటువంటి కారణాలేంటో మధ్యప్రాచ్యంలో రాజుకున్న యుద్ధ సెగలు ఈ హోటల్ను తాకాయా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. డ్రోన్ దాడి వల్ల జరిగినటువంటి నష్టం ఎంత, 26 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 18 నెలల పాటు గేట్లు మూసివేయడం వెనుక ఉన్న మాస్టర్ ప్లాన్ ఏంటి అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. అయితే మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన ఈ హోటల్పై ప్రభావం చూపాయనేది స్పష్టంగా అర్థమవుతోంది. యుద్ధం ప్రారంభంలో అనూహ్య రీతిలో ఓ ఇరాన్ డ్రోన్ ఈ హోటల్ను తాకింది. ఈ దాడి కారణంగా హోటల్ నిర్మాణానికి, దాని విశిష్టమైన ఇంటీరియర్స్కు కొంతమేర నష్టం వాటిల్లింది. దీంతో భద్రతాపరమైన చర్యలు, దెబ్బతిన్న భాగాలను పునరుద్ధరించడం కోసం మేనేజ్మెంట్ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఫలితంగా తన 26 ఏళ్ల ప్రస్థానంలో తొలిసారిగా అతిథుల రాకను నిలిపివేస్తూ హోటల్ బోర్డులు తిప్పేయబోతోంది. అయితే త్వరలో ప్రారంభం కానున్న ఈ పునరుద్ధరణ పనులు సుమారు 18 నెలల పాటు అత్యంత రహస్యంగా సాగనున్నాయి. 2027 వరకు కొనసాగే ఈ ప్రాజెక్టును ప్రముఖ ఫ్రెంచ్ ఇంటీరియర్ ఆర్కిటెక్ట్ ట్రిస్టన్ పర్యవేక్షిస్తున్నారు. కేవలం దెబ్బతిన్న భాగాలను బాగు చేయడమే కాకుండా రాబోయే 25 ఏళ్ల వరకు తిరుగులేని లగ్జరీని అందించేలా హోటల్ను రీడిజైన్ చేయబోతున్నారు. హోటల్ ఐకానిక్ లుక్ ఏమాత్రం దెబ్బతినకుండా లోపల మాత్రం అత్యాధునిక హంగులను అద్దబోతున్నారు. 1999లో ప్రారంభమైన బుర్జ్ అల్ అరబ్ ప్రపంచంలోనే ఏకైక 7 స్టార్ హోటల్గా గుర్తింపు పొందింది. దుబాయ్ తీరానికి 280 మీటర్ల దూరంలో ఒక కృత్రిమ ద్వీపంపై నిర్మించిన ఈ అద్భుతం 321 మీటర్ల ఎత్తుతో ఆకాశాన్ని తాకుతూ ఉంటుంది. ఇందులో ఉన్న 198 లగ్జరీ సూట్లు ఒక్కొక్కటి ఒక రాజభవనంలా ఉంటాయి. గోడలపై బంగారు రేకులు, సీలింగ్లో స్వరోస్కీ స్ఫటికాలు, అరుదైన మార్బుల్స్తో ఈ హోటల్ను తీర్చిదిద్దారు. అందుకే దీనిని దుబాయ్ సెయిల్ అని గర్వంగా పిలుచుకుంటూ ఉంటారు. 25 ఏళ్లుగా నిరంతరాయంగా సాగిన ఈ వైభవం ఇప్పుడు ఒక పెద్ద విరామం తీసుకోబోతోంది. జుమేరా గ్రూప్ నేతృత్వంలో జరుగుతున్న ఈ భారీ ప్రాజెక్టు 2027లో పూర్తి కానుంది. ప్రస్తుతం ఈ ఐకానిక్ హోటల్ తన చివరి అతిథులకు వీడ్కోలు పలుకుతోంది. త్వరలోనే ఈ కట్టడం చుట్టూ భారీ క్రేన్లు, నిర్మాణ సామాగ్రి కనిపించనున్నాయి. దాదాపు 2 ఏళ్లు పర్యాటకులకు ఈ హోటల్ అందుబాటులో ఉండకపోయినా తిరిగి ప్రారంభమయ్యాక సరికొత్త లగ్జరీ ప్రమాణాలను ప్రపంచానికి పరిచయం చేస్తామని నిర్వాహకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దాడి వల్ల జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడమే కాకుండా రాబోయే 25 ఏళ్ల వరకు తిరుగులేని పర్యాటక కేంద్రంగా బుర్జ్ అల్ అరబ్ను నిలబెట్టడమే లక్ష్యంగా ఈ పనులు సాగనున్నాయి. ఓవరాల్గా యుద్ధ గాయాలను మాన్పుకుంటూ, డ్రోన్ దాడి తాలూకా ఆనవాళ్లను చెరిపివేస్తూ విలాసానికి సరికొత్త అర్థం చెప్పడానికి బుర్జ్ అల్ అరబ్ సిద్ధమవుతోంది.